ఈ లొకేషన్ ఉందాం ఏంటంటే వేరే వాళ్ళు తీసుకెళ్ళడం కానీ వేరే రకంగా ఏం జరగలేదు. ఇది 100% ఉంది. పాపకి తీసుకెళ్ళడం జరగాలి తప్ప పాపకి ఎటువంటిది జరగలేదు. ఇందులో చూసింది ఈ అమ్మాయి ఎక్కడున్నా సేఫ్ గా ఉంది. అది కన్ఫర్మ్ గా దొరికేస్తుందని కూడా నేను చెప్పగలను. నాకు ఆ శక్తి ఉంది. పిల్ల ఏ జాలలో ఉంది ఏమైనా తీసుకెళ్ళి కూడా నాకు చెప్పగలను. ఊరి పేరు చెప్తున్నాను చూడండి. ఈస్ట్ లొకేషన్ అన్న తూర్పు ఎటు ఉంది? తూర్పు రికార్డ్ చేసుకో. ఊరి పేరు గౌరవ నుంచి మొదలుకొని వయ్య దాకా లొకేషన్ చూసుకోండి. ఈ లొకేషన్ ఉందాం. నాకు అన్ని లెక్కలు వచ్చాయి. అయితే 100 కిలోమీటర్లని ఎస్టాబ్లిషన్ వచ్చింది. డేటు మీ కిందకి ఇచ్చిన డేటు ఆరుద్ర ఆదివారం, ఆరుద్ర నక్షత్రం, ఈశ్వర నక్షత్రం, పరమేశ్వరుడు. నేను శివుని పూజిస్తుంటాను 12 లింగాలు కలిశాక రోజు. ఎందుకంటే కాశీ నుండి కన్యాకుమారి వరకు వెళ్ళాను, గై నుండి ప్రయాగ దాకా. కానీ ఎవరిని ఆశించలేదు, దైవాన్ని ఆశించాను. దైవం ఎప్పుడు కూడా ఒకరు మాటలో శాసనం. ఇక్కడ ఉన్న అందరూ ఉండొచ్చు. అందరిలో ఇప్పుడు ఎలా నిలబడి నేను కూర్చుని మీ అందరికీ చెప్పే శక్తి చెయ్య కూడా చూడను. మీడియాకి ప్రతి ఒక్కరికి చెప్పే శక్తి నా కెపాసిటీ భగవంతుడు ఇచ్చాడు. నేను ఉన్నంత వరకు మీ అందరికీ సేవ చేయడం. అందుకే నేను ఈ భూమి మీద పుట్టాను. డబ్బు గురించి పుట్టలేదు మీడియాకి. అది నేను ఒక సిద్ధాంతపరంగా చెప్పలేదు, సైంటిఫిక్గా చెప్పలేదు. మనిషి మనుగడ కోసం జీవితంలో ప్రతి ఒక్కరు కూడా ఒకరికొకరు సాయం పొందాలి. జీవితంలో వాళ్ళు అత్యున్న స్థాయిలోకి వెళ్ళాలి, వాళ్ళు ఆనందంగా ఉండాలి. మంచిదే కదా చెప్పండి సార్ డాక్టర్ గారు. ఆరుద్ర నక్షత్రం, మిథున రాశి. ఎక్కడ పుట్టినమ్మా? లీఫ్ సంవత్సరంలో 4 ఇయర్స్ ఒకసారి వస్తుంది. 29 ఫిబ్రవరి లీఫ్లో పుట్టింది. ఏప్రిల్ 12. ఇవన్నీ నలిగిపోయాను చూడండి. అలా ఇచ్చిన పుస్తకాలన్నీ నలిగిపోయి ఇంకో పుస్తకం కూడా ఇంటి దగ్గర ఉంది. ఇంకోళ్ళు కొనేస్తాను, కొనొద్దు బాబు, ఇందులో ఉన్నంత వరకు నేను చెప్తాను, లేకపోతే లేదు అని చెప్పుకొచ్చి నీ పేపర్లన్నీ నలిగిపోయి చాలామంది పుస్తకాలు కొనేస్తాను, నేను కొనొద్దు, వాళ్ళు ఇబ్బంది పడి నాకు చేయొద్దు, నేనే కొనుక్కోను. నేను చదివింది అది. ఏప్రిల్ 12 ఏమో? మే 12. మే 12 కదమ్మా? ఎంత టైం ఎంత అన్నావు? 12 కరెక్టేనా? డేట్ అంటే ఇక కరెక్ట్గా ఇందులో అండి డాక్టర్ గారు. ఈ అమ్మాయి చెప్పింది కరెక్ట్గా చూడండి. చూడండి ఇక చూడండి. మే కదా, 12వ తారీఖు చెప్పింది. ఎంత అన్నది? 12. మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తాను, చెప్పాలి. మీ పాపకి ఏం తిరిగితే? జ్ఞానేశ్వరి. జ్ఞానేశ్వరి అంటే నక్షత్రం బట్టి పెట్టారు, అదే కదా చెప్పండి. అదొకటే పేరు వచ్చిందంట. అదే నేను ఇందులో నిజం చెప్తున్నాను, బాగా ఆలోచించండి. అంటే నేను ప్రతి విషయం మీరు అడగకుండా చెప్తున్నాను. మీ పాప ధర్మంగా ఉంటుంది, న్యాయంగా ఉంటుంది, నిజమే కదా చెప్పు. మీ అమ్మాయి ఎవరి దగ్గర తల వంచదు, నిజమే కాదా చెప్పు. నిజమే కాదా చెప్పు. ఈ జాతకంలో మీ అమ్మాయి చాలా మంచి పిల్ల డాక్టర్ గారు. ఇది వాస్తవంగా చెప్తున్నాను. ఈ జాతకం ఎన్ని రోజులు నేను చూసినా ఈ సంబంధించింది ఏంటంటే వేరే వాళ్ళకి తీసుకెళ్ళడం కానీ అమ్మాయి వేరే రకంగా ఏం జరగదు. ఇది 100%